దగ్గర కొన్ని కార్డ్స్ ఉన్నాయి. ఓకే, నేను ఒక్కొక్క కార్డు అక్కకి ఇస్తాను. సో అక్క మీకు చూపిస్తారు. అక్క, వాట్ ఇస్ యువర్ నేమ్? కొంచెం గట్టిగా. విచ్ క్లాస్ స్టడీ? 8th క్లాస్. ఎక్కడ, ఏ ఊరు, ఎక్కడ ఉంటారు? ఓకే, రైట్, సూపర్. ప్రీతి అక్క గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ కార్డ్ ఏమి ఇస్తున్నానో చూడండి, జాగ్రత్తగా చూడాలి. ఓకేనా? 1 2 3 స్టార్ట్. వాళ్ళకి చూపెట్టాక. వా, ఓకే, జీసస్ స్పెల్లింగ్ చదవండి ఒకసారి. JESUS, కరెక్టేనా? JESUS ఏమైతుంది? జీసస్ కదా. రైట్, సూపర్. ఇప్పుడు జీసస్, ఇందాక మనం పొద్దున సాంగ్ పాడుకునేటప్పుడు ఏసైకి ఎందుకు జై అని అంటే సమస్తము ఆయనది కదా, అన్నిటిపైన ఎవరైనా అధికారి అయి ఉన్నాడు. కాబట్టి ఏసై గురించి ఇంకెక్కువ మనము తెలుసుకుందాం. ఇందాక వచ్చిన వాక్యం నేర్చుకున్నాం కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని. కాబట్టి ఏసై గురించి ఇంకెక్కువ విషయాలు మనము ఈరోజు తెలుసుకుందాం. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? జస్ట్ ఒక 10-15 minutes లో లెసన్ చెప్తాను. దాని తర్వాత విల్ గో ఫర్ అనదర్ యాక్టివిటీ. ఓకే, రైట్. ఫస్ట్ లెటర్, జీసస్ లో ఫస్ట్ లెటర్ ఏముంది చూడండి. జే. జేనా జీనా? అది జేనా అయ్యా? నాకు కొంచెం కళ్ళు కనబడతలేవు. జేనా అయ్యా? ఓకే, జే. జే స్టాండ్స్ ఫర్ ఏంటో తెలుసా? జాయ్ గివర్. యేసయ్య ఎవరు అని అంటే మనకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఆనందాన్ని ఇచ్చే దేవుడు. నువ్వు సంతోషపడితే ఆయన సంతోషపడేవాడు. నువ్వు ఏడుస్తున్నావు అనుకో, మంచిగా అయింది అని అనే దేవుడు కాదు ఆయన. యేసయ్య ఎవరో తెలుసా? నువ్వు బాధపడితే, అయ్యో నా బిడ్డకు బాధ వచ్చింది, నా బిడ్డకి బాధ కలిగింది అని చెప్పి అవసరమైతే యేసయ్య కూడా బాధపడే దేవుడు. అలా బాధపడి నిన్ను ఆ బాధల్లో నుండి బయటికి తీసుకొని వచ్చి నీకు జాయ్ని ఇచ్చే దేవుడు, సంతోషాన్ని ఇచ్చే దేవుడు. యేసయ్య ఎలాంటి దేవుడు అని అంటే మనకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు. జే స్టాండ్స్ ఫర్ జాయ్ గివర్. ఓకే, నెక్స్ట్ లెటర్ ఏంటి? ఈనా? ఓనా? ఈనేనా? ఓకే, ఈ స్టాండ్స్ ఫర్ ఎవరు చదువుతారంటే, ఎవరైనా చదవండి. ఎటర్నల్ లైఫ్ గివర్ కదా. ఓకే, ఎటర్నల్ లైఫ్ గివర్. సో యేసయ్య మనకి పరలోకాన్ని ఇచ్చే దేవుడు, లేదా నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు. నువ్వురా వైట్ షర్ట్ హీరో, నువ్వే వైట్ అండ్ బ్లూ హీరో. సో ఫస్ట్ కార్డు చూపెట్టి. జే జే జే. జే స్టాండ్స్ ఫర్ జాయ్ గివర్ కదా. రైట్, జాయ్ గివర్. ఈ పిక్చర్ చూపెట్టు. రైట్, సూపర్. సో సంతోషంగా ఉన్నాడా, ఏడుస్తూ ఉన్నాడా? సంతోషంగా ఉన్నాడు కదా. యేసయ్య మనకి సంతోషాన్ని ఇచ్చే దేవుడు. సెకండ్ లెటర్ స్టాండ్స్ ఫర్ ఎటర్నల్ లైఫ్ గివర్ కదా, నిత్య జీవం లేదా మనకి పరలోకాన్ని ఇచ్చే దేవుడు. ఎవరైనా పరలోకం ఇస్తారా యేసయ్య కాకుండా? అందుకే యేసయ్య ఏమంటాడంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే మార్గం. అంటే ఎక్కడికి మార్గము? పరలోకానికి, నిత్య జీవానికి యేసయ్యనే మార్గము. కాబట్టి యేసయ్యను మనము ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలంటే, మొదటిది ఆయన సంతోషాన్ని ఇచ్చే దేవుడు, రెండవది ఎటర్నల్ లైఫ్ గివర్ కదా, నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు. మూడవ లెటర్ ఏంటి? ఎస్. ఎస్ స్టాండ్స్ ఫర్ సిన్స్ ఫర్గివర్. సిన్స్ మన పాపాలని క్షమించే దేవుడు. మన పాపాలని క్షమించే దేవుడు. రైట్, చూపించు. మన పాపాలని క్షమించే దేవుడు. అందుకే కీర్తనలో ఏమని ఉంటుందంటే, ఆయనంట క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు అని అంటారు. ఏమంట? క్షమించడానికి సిద్ధ మనసు, అంటే క్షమించడానికి రెడీగా ఉన్నాడు యేసయ్య. ఎవరైతే యేసయ్య నేను ఈ పాపం చేశాను, యేసయ్య నేను ఈ తప్పు చేశాను,
యేసయ్య నేను ఇదిగో నీకు విరోధమైన ఈ పాపం చేశానయ్యా నన్ను క్షమించని ఎవరైతే అడుగుతారో వాళ్ళని క్షమించడానికి యేసయ్య రెడీగా ఉంటాడు. హల్లెలూయా, అందరూ చెప్తాం హల్లెలూయా. యేసయ్య ఎలాంటి దేవుడా అంటే మన పాపాలను క్షమించే దేవుడు. ఒకసారి అందరు ఒకసారి చదవండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. యేసయ్య ఫస్ట్ లెటర్ ఏముంది? ఫస్ట్ లెటర్ J stands for joy giver. Second letter stands for eternal life giver. Third letter ఏంటి? థర్డ్ లెటర్ sins forgiver. కరెక్టేనా? అందరు వింటున్నారా? ఓకే, ఫోర్త్ లెటర్ ఏంటి? యు. ఎంటరా యు. ఫోర్త్ లెటర్ యు వచ్చేసి యు స్టాండ్స్ ఫర్ అన్కండిషనల్ లవ్ గివర్. అన్కండిషనల్. యేసయ్య ప్రేమిస్తే హద్దులేమి ఉండవు. యేసయ్య ప్రేమిస్తే హద్దులేమి. ఇదిగో టీచర్ ప్రేమించారు అనుకో, స్కూల్లో ఉన్నంత వరకే నువ్వు వెరీ గుడ్ రా, మంచోడు అంటారు. పేరెంట్స్ అనుకో కొంతవరకే ప్రేమిస్తారు. ఫ్రెండ్స్ అనుకో కొంతవరకే ప్రేమిస్తారు. కానీ యేసయ్య ఒక్కరే, నువ్వు బాగున్నా బాగలేకపోయినా, నువ్వు నచ్చినా నచ్చకపోయినా, నీవు కష్టాల్లో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, బాధల్లో ఉన్నా, సంతోషంలో ఉన్నా, యేసయ్య ఒక్కరే తన ప్రేమను విడవక చూపించేవాడు. యేసయ్య ఒక్కడే తన ప్రేమని విడవక చూపించేవాడు. సో ఫోర్త్ లెటర్ స్టాండ్స్ ఫర్ అన్కండిషనల్ లవ్ గివర్ కదా. యేసయ్య ఫస్ట్ లెటర్ ఏంటి? జే అంటే ఏంటి? సెకండ్ లెటర్ ఏంటి? ఈ స్టాండ్స్ ఫర్ ఎటర్నల్ లైఫ్ గివర్. థర్డ్ లెటర్ ఏ స్టాండ్స్ ఫర్ సిన్స్ ఫర్గివర్ కదా. ఫోర్త్ లెటర్ వచ్చేసి యు స్టాండ్స్ ఫర్ అన్కండిషనల్ లవ్ గివర్ కదా. యేసయ్య ఒక్కరే తన ప్రేమని శాశ్వత కాలం ప్రేమిస్తాడు. అందుకే బైబిల్ ఏమంటే తెలుసా? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. ఒకసారి అందరు చెప్పండి, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎవరు చెప్పారంటే దేవుడు, యేసయ్య మనకి చెప్తున్న మాట. సో జీసస్ లో 4 లెటర్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫిఫ్త్ లెటర్ ఏంటి? ఎస్ స్టాండ్స్ ఫర్ ఇందాక ఒక ఎస్ వచ్చింది కదా. ఇందాక వచ్చిన ఎస్ ఏంటి? సిన్స్ ఫర్గివర్. ఇప్పుడు వచ్చే ఎస్ స్ట్రెంగ్త్ గివర్. నీకు బలాన్ని ఇచ్చే దేవుడు. నీ చదువులో ఫస్ట్ ర్యాంక్ రావాలన్నా నీకు బలాన్ని ఇచ్చే దేవుడు. నీ ఉద్యోగంలో నువ్వు పైకి వెళ్ళి మంచి ఉద్యోగం చేయాలన్నా ఇక నీకు బలాన్ని ఇచ్చే దేవుడు. నువ్వు ఫ్యూచర్ లో మంచి స్థాయిలో ఉండాలి, ఓ హై పొజిషన్ లో ఉండాలి అని అంటే జీసస్ ఈస్ ద ఓన్లీ గాడ్ హూ కెన్ గివ్ యూ ద స్ట్రెంగ్త్. హల్లెలూయా. సో యేసయ్య నీకు స్ట్రెంగ్త్ నిచ్చి అన్నిట్లో ఫస్ట్ నిలబెట్టే దేవుడు. సో మనం యేసయ్యతో ఫెలోషిప్ చేస్తే, యేసయ్యతో మనం సహవాసం చేస్తే ఆయన మనకు జాయిని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, దాని తర్వాత నిత్య జీవాన్ని ఇస్తాడు, దాని తర్వాత మన పాపాలను క్షమిస్తాడు, శాశ్వతమైన ప్రేమను చూపిస్తాడు, 5వదిగా మనకు విజయాలను కూడా దేవుడు ఇస్తాడు. ఒకసారి ఇంగ్లీష్ లో చెప్తామా? J stands for joy giver. E stands for S stands for sins forgiver. U stands for unconditional love giver. S stands for మనము ఎప్పుడైనా లైఫ్ లో మంచి స్థాయిలో ఉండాలనుకుంటాం కదా. క్లాస్ లో ఎవరైనా ఫెయిల్ అవ్వాలనుకుంటారా? లేదా అందరికన్నా లాస్ట్ రావాలనుకుంటారా? లేదా అందరికన్నా ఉద్యోగంలో తక్కువ సాలరీ రావాలనుకుంటారా? ఎవరు అనుకోరు కదా. ఎగ్జామ్ రాసినా కూడా నాకు మంచి మార్కులు రావాలని అనుకుంటారు. సో అలా అనుకున్న నీవు ఆ స్టేజ్ కి రీచ్ అవ్వాలి అని అంటే నీకు బలాన్ని అనుగ్రహించేది ఎవరో తెలుసా? యేసయ్య ఒక్కరే. కాబట్టి యేసయ్యకు మనమందరం ఏం చేయాలి? అన్నిటిపైన అధికారి అయిన యేసయ్యకి కదా. ఓకే, మళ్ళీ ఒకసారి నేను అక్క లెటర్స్ చూపిస్తారు. లెటర్ చూపించిన లెటర్ మీరు చదవాలి. ఓకే, అందరు ఒకేసారి చదవాలి. ఓకే, రైట్. ఫస్ట్ లెటర్ గట్టిగా చదవండి.
సెకండ్ అటు చూపెట్టు రైట్. 1 2 3 గో. థర్డ్ లెటర్ సిన్స్ ఫర్గివర్. రైట్. 1 2 3 గో. ఓకే. ఫోర్త్ లెటర్ రైట్. ఫిఫ్త్ లెటర్ స్ట్రెంగ్త్ గివర్. మరి నీకు ఆ స్ట్రెంగ్త్ కావాలా? నువ్వు లైఫ్ లో మంచి స్థాయిలో నువ్వు ఉండాలనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు మంచి స్థాయిలో ఉండాలనుకుంటే, నువ్వు ఒకవేళ నీకు స్ట్రెంగ్త్ కావాలంటే ఏసయ్య దగ్గరకు వచ్చి, ఏసయ్యా ఇదిగో నీవు నాకు కావాలి, నీవు నాతో ఉండాలి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఏసయ్య ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాడు. ఒకసారి అందరం ప్రార్థన చేద్దామా? లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్. విల్ ప్రే టు గాడ్. విల్ ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరం ఒకసారి ప్రార్థన చేద్దాం. అందరం అలాగే మోకరించండి. చాలా బాగా ప్రార్థన చేస్తా ఉంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఎందుకు టైం వేస్ట్ చేస్తావు? ఇదిగో రుచి చూచి తెలుసుకోవాలి యేసయ్య ఎవరు అనేది. కాబట్టి ఆయన సంతోషాన్ని ఇచ్చే దేవుడు, నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు, ఆయన ఇదిగో మన పాపాలని క్షమించే దేవుడు, శాశ్వతమైన ప్రేమను చూపించే దేవుడు, ఐదవదిగా మనకు విజయాన్ని, బలాన్ని అనుగ్రహించే దేవుడు. ఒకసారి యేసయ్య నాకు కూడా మీరు నాతో ఉండండి యేసయ్య, ప్లీజ్ ఐ వాంట్ యూ ప్రభా, మీరు నాతో ఉండండి. నా లైఫ్ లో ఇదిగో నేను మంచి పొజిషన్ లోకి నేను వెళ్ళాలంటే మీరు నాతో ఉండాలయ్యా. కాబట్టి సహాయం చేయండి యేసయ్య అని ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. ఒక 2 minutes మీకు టైం ఇస్తున్నాను, మీరు ప్రార్థన చేయండి. అవసరమైతే కొంచెం సౌండ్ బయటకు వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి. గాడ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. గాడ్ విల్ డెఫినెట్లీ లిజన్ యువర్ ప్రేయర్స్. కాబట్టి లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్, లెట్స్ ప్రే. ప్రభా మాకు సహాయం చేయండి ప్రభా. ప్రార్థన చేసుకున్నాం. దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రాలు. పరిశుద్ర సాయం చేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు యేసయ్యా. పరిశుద్రానికి వందనాలు. థ్యాంక్ యూ జీసస్. నీకు వందనాలయ్యా. కళ్ళు మూసుకో. అయిపోతుంది, సైలెంట్ గా ఉండు. కళ్ళు మూసుకో. ఎవరు మాట్లాడద్దు. వేరే వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, వేరే వాళ్ళు ఏసీతో మాట్లాడుతూ ఉన్నారు. మనం డిస్టర్బ్ చేస్తే మనమే సాతాన్ అవుతుంది. కాబట్టి వి షుడ్ నాట్ డిస్టర్బ్ అదర్స్. లెట్ దెమ్ ప్రే. వాళ్ళని ప్రార్థన చేసుకొనిద్దాం. ఒకవేళ అయిపోతే అలా కళ్ళు మూసుకొని మౌనంగా ఉండండి, కానీ మాట్లాడద్దు. చాలా మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. కళ్ళు మూసుకోండి. దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకున్నాం. అందరూ అలాగే కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరో పర్యాయ మీ సన్నిధికి వస్తా ఉన్నాం నాయన. ఈ కార్యం జరిగించండి, కృప చూపించండి. గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు నాయన. ఇదిగో ప్రభా మీరెవరో, ఇదిగో ప్రభా ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకున్నాం నాయన. మీరు మాకు జాయ్ గివర్ నాయన. ప్రభా మీరు మాకు ఎటర్నల్ లైఫ్ గివర్ అయ్యా. ఇదిగో మీరు సిన్స్ ఫర్గివర్ అయ్యా. మీరు నాయన అన్కండిషనల్ లవ్ గివర్ మీరు ప్రభా. మీరు అంతేకాదు, మేము లైఫ్ లో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ప్రభా స్ట్రెంగ్త్ గివర్ అయి ఉన్నారు. అందును బట్టి నీకు వందనాలు. ఎంతమంది అయితే పిల్లలు ప్రార్థన చేశారు నాయన, ఎంతమంది అయితే పిల్లలు మీరు కావాలి అని వారు అడిగారు ప్రభా, వారందరి హృదయాల్లో మీరు రండి ప్రభా. వారందరి జీవితాల్లో మీరు ఉండండి ప్రభా. చాలా మంది చిన్న పిల్లలు ప్రార్థన కూడా చేశారయ్యా. ఇదిగో నాయన వారి ప్రార్థన కూడా మీరు అంగీకరించండి, కృప చూపించండి. మీరే మహిమ పొందుకొని, ఘనత పొందుకొని దేవా. నీకే స్తోత్రం, స్తుతులు తెలియజేసుకున్నాం. వారి జీవితంలో ప్రభా మీరు జీవితాంతం వారితో ఉండి వారు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీ కార్యాన్ని జరిగించండి, కృప చూపించమని కోరుకుంటూ సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన యేసు దివ్యనాథుని పేరిట ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఎంతమందికి యేసయ్య కావాలా? రైట్. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు మళ్ళీ ప్రార్థన చేసుకోవాలి.